వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది మ్యామ్. ఇందాక అన్నాం కానీ కూరలో అయితే ఉప్పు సరిగ్గా ఉండట్లేదు మ్యామ్. మజ్జిగలో కూడా అంతే మ్యామ్, అట్లాగే ఉంటుంది మ్యామ్. మళ్ళీ మేము సాల్ట్ వేసుకొని తినాలి మ్యామ్. సో ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తే అప్పుడు కొన్నారు బాగా చేస్తారు. 15 days కింద వంట వాళ్ళు సండే టైమ్స్ హాలిడేస్ టైమ్స్లో 10, 9:30, 11 10 టిఫిన్ 10:30, 11 అట్లా పెడతా అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి లెటర్ రాసి ఇచ్చినాం మ్యామ్. అప్పుడు సార్ వాళ్ళని వంట వాళ్ళని పిలిచి తిట్టినారు మ్యామ్. తిట్టిన తర్వాత ఆ రోజు మమ్మల్ని నచ్చినారు మ్యామ్, మీకు ఎప్పుడు చేయలేదు అది అని మమ్మల్ని నచ్చింది. అంటే మాతో ఏం సంబంధం లేదు, సార్ చెప్పినారు కదా సార్నే అడగని మేము ఇది మళ్ళీ మీ సార్ కంప్లైంట్ ఇస్తామని చెప్తే అప్పుడు సైలెంట్ అయిపోయినాను మ్యామ్. అప్పుడు చేసినప్పటి నుంచి ఒక 15 days 1 month బాగా చేస్తారు మ్యామ్. లేదంటే మళ్ళీ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు హార్డ్ ఉన్న చేతి పైన వేసిస్తున్నారు మ్యామ్. అంటే టైమ్స్ లో స్టడీ అవర్స్ ఉన్నప్పుడు సార్ వాళ్ళు 9కి వస్తారు మ్యామ్. మేము 9కి వెళ్ళకపోతే హాస్టల్లో ఇంత పక్కన ఉన్న హాస్టల్కి రారు. ఎక్కడి నుంచో బుడ్డబెట్టి కొత్త చేరు నుంచి ఉండే పిల్లలు అందరూ తింటారు, మీరు రారని సార్ వాళ్ళు మమ్మల్ని తిట్టారు మ్యామ్. తిట్టినప్పుడు మేము ఆంటీ వాళ్ళు చేయండి ఆంటీ అని చెప్తే వెంటనే చపాతీ సండే టైం పూరి ఉంటుంది మ్యామ్. పూరి కానీ చపాతీ కానీ ఏదో ఒకటి చేస్తారు మ్యామ్. అప్పుడు మమ్మల్ని పోయి అడిగితే మేము చేయండి పెట్టండి అంటే తొందరగా ఒక క్లాస్ వైజ్ వెళ్ళి క్లాస్ వైజ్ పెడతారు మ్యామ్. పెట్టిన తర్వాత అది వాళ్ళు సర్చ్ చేసినప్పుడు చేతి మీదకే ఇస్తారు మ్యామ్. జగరాజ్పల్లి ఏపీ మోడల్ స్కూల్లో సమస్య ఉందని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థినులు మాకు ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థినులు మాకు ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ తీసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి ఈ విషయం పైన వారికి చెప్పాము. చెప్పిన వెంటనే దీనిని సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సత్యసాయి జిల్లా డిఈఓ గారికి ఈ వినతి పత్రాన్ని అక్కడికి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వినతి పత్రం తీసుకున్న తర్వాత డిఈఓ గారు మేము ఖచ్చితంగా చూస్తాము, ఈ సమస్యను 2 రోజుల్లో పరిష్కారం చేస్తాము అని చెప్పారు. కానీ నేను 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏడీ రామకృష్ణ గారిని వెళ్ళి అడగడం జరిగింది. ఆయన వెంటనే మాకు చెప్పిన సమాధానం ఏమంటే మేము ఆ నోటీస్ వాళ్ళకి పంపించాము. నోటీస్ పంపించిన వెంటనే నోటీస్ని వాళ్ళు ఇచ్చే అంటే అక్కడున్న ప్రిన్సిపాల్ ఇచ్చే రిప్లైని బట్టి మేము నెక్స్ట్ యాక్షన్ అనేది మేము తీసుకుంటాము అని చెప్పారు. కానీ ఒక వారం తర్వాత కూడా ఇంకా దీనిని అంటే ఈ విషయం పైన స్పందించకపోవడం అధికారులు అయితే సమస్యను పరిష్కారం అయ్యిందని చెప్పి నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. కానీ సమస్య పరిష్కారం అయిందన్నారు, కానీ అక్కడ చూస్తే సమస్య ఏం పరిష్కారం కాలేదు. హాస్టల్ చుట్టూ మురుగునీరు ఉండడం వల్ల విద్యార్థులకు దుర్వాసన రావడం, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దోమలు విద్యార్థులకి రావడం, అక్కడ జ్వరాలు ఇతర రోగాలు రావడం, ఈ విషయంపై అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ దీనిపైన పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నెలసరి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు విద్యార్థులు దృష్టికి అసలుకి తీసుకోకుండా అన్యాయం జరుగుతుంది. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు, మినిస్టర్ గారు దీనిపైన వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంపై శాఖపరమైన చర్యలు తీసుకొని ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. నారా లోకేష్ గారు దీనిపైన స్పందించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కళాశాలకు మరింత సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.